హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. మా ఈవినింగ్ రొటీన్, ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇది. మా అమ్మ అయితే కూరగాయలకు వెళ్ళేసింది. నేనైతే మార్నింగ్ చేసిన కర్రీస్ అనమాట ఇవి. పాలు వేడివేడుతున్నాను. ఆ ప్లేట్లో వాటర్ పోసి ఎందుకు పెట్టాను అని డౌట్ రావచ్చు. ఫుల్ చీమలు వస్తున్నాయండి, పాలకు కూడా వదులుతలేవు. అందుకోసమే వాటర్లో పోసి పెట్టేశాను. ఇంకొకటి ఏంటంటే, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదా మాలాగా, అలాంటి వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. పాలు కాగబెట్టి అలా ఒక గిన్నెలో వాటర్ పోసి మనం అలా పెట్టుకున్నాం అనుకోండి, ఎండాకాలంలో తొందరగా పగిలిపోతాయి కదా పాలు. అలా పగిలిపోకుండా నువ్వు 6 or 7కి టీ పెట్టుకున్నా, పాలు కాగబెట్టినా అస్సలు పగలవు అనమాట, అలా వాటర్లో వేసి పెడితే. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడైతే చపాతీస్ చేస్తున్నాను. ఆశీర్వాద్ పిండితోటి చపాతీ. ఆ చపాతీతోటి ఎందుకు చేదుగా అనిపిస్తుంది, నాకే అనిపిస్తుందా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? అలా చేదుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేసేవాళ్ళమే. జొన్న రొట్టె మా అమ్మ చేసిన వీడియో నా ఛానల్లో ఉంది. దానికైతే మంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. జొన్నల్ని ఎలా పట్టించారు, ఏం చేశారు, అదంతా చాలామంది అడిగారు. చాలామందికి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే మళ్ళీ ఒకసారి ఇంకొక వీడియో చేస్తానండి. చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు ఆ వీడియో చూశాక. ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జొన్నలు అయిపోయాయండి, చాలా రోజులు అవుతుంది. అమ్మకి ఇక చపాతీ తినడం అలవాటు కాబట్టి ఈ పిండి తెచ్చి అయితే చేస్తున్నాను. మళ్ళీ జొన్నలు తీసుకురావాలి, చెయ్యాలి. ఆ జొన్నలల్లో కొద్దిగంత బియ్యం కలిపి పట్టించండి. మా అమ్మ అయితే ఏం కలపదు అందులో, ఓన్లీ బియ్యం యాడ్ చేస్తుంది, తర్వాత చేస్తుంది. చాలా బాగా వస్తాయి, చాలా పెద్దగా కొడుతుంది, టేస్ట్గా సూపర్గా ఉంటాయి అన్నమాట. అందుకే చాలా ఇష్టం మాకు. నేనైతే టీలో వేసుకొని తింటానండి. నాకు అలా నార్మల్గా తినడం ఎందుకో నచ్చదు, చేదుగా అనిపిస్తుంది. సేమ్ ఈ చపాతీ ఎలా చేదు అనిపిస్తుందో అవి కూడా అలానే చేదు అనిపిస్తాయి అండి. అందుకోసమే నేనైతే ఎక్కువగా తినను. ఈ చపాతీస్ అయితే ఒక 4 or 5 చేస్తాను. అమ్మ 2 తీసుకుంటుంది అంతే. ఆమె కొంచెం వెయిట్ లాస్ కావడానికి ట్రై చేస్తుంది. హెవీ వెయిట్ ఉండడం వల్ల ఈ ఏజ్లో వాళ్ళకి ఆ బరువు అంతా కాళ్ళ మీద పడేసి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కొంచెం వెయిట్ లాస్ కండి అని చెప్తున్నారు. అందుకోసమే ఆమె నైట్ టైం చపాతీ తీసుకుంటుంది. దానికోసమే నేను చేస్తుంటే అంశేమో ఆ చపాతీ మీద ప్రయోగాలు చేస్తున్నాడు. చాలా యాక్టివ్గా ఉంటాడు. మేము ఏది చేసినా సరే అందులో నేను చేస్తా అని. పిల్లలు ఇలా యాక్టివ్గా ఉంటేనే బాగుంటారండి. డల్గా అలా నీరసంగా ఉండొద్దు, యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి. ఇలా మా అబ్బాయి అయితే అందులోకి ఏం తీసుకోడు. ప్రతి పనిలో నేను ఉన్నా అని ఏదో ఒక చిన్న హెల్ప్ అన్నా నాకు చేసి పెడతాడు. గిన్నెలు తోముతుంటే ఆడబెట్టొస్తా మమ్మీ, అన్నిట్లలో హెల్ప్ చేస్తాడండి. ఇక్కడైతే పప్పు వేసింది, అటు సైడ్ రైస్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. పొయ్యి అక్కడ పెట్టామనేసి ఫ్యాన్ వేయలేదు. ఆయనకు చూడండి చెమటలు ఎలా వస్తున్నాయో. అమ్మ నేను చపాతీ చేశాను చూపి అమ్మ అంటే, మీకంట చూపిమని చెప్తున్నాడు. అందుకోసమే ఈ క్లిప్ తీశాను చిన్నగా. చూడండి ఎంత పిండి వేస్ట్ చేశాడో. మొత్తం తెల్ల పౌడర్ కొట్టేసినట్టు కొట్టేసి పెట్టిండు దానికి. ఇక ఆయన ఉన్నంతసేపు అది పక్కకు పెట్టేసి తర్వాత వేరే చపాతీ నేనైతే చేసి పెట్టేశాను. ఫుల్ చెమటలండి, ఎందుకో ఏమో. నార్మల్ టెంపరేచర్లో ఉన్నా కానీ మనిషికి చెమటలు అంటే అలా ఆరిపోతూ ఉంటాయి. ఇంకా అయిపోయింది, నా దగ్గర పని అయిపోయింది కదా, ఇక మా అమ్మ దగ్గరికి వెళ్తాడు మళ్ళా. ఇదే పనండి. మేము వంటకాడు ఉంటే చాలు, ఒకరేమో అంచుని చూసుకోవాలి, ఇంకొకరేమో పొయ్యి దగ్గర ఉండాలి. అలా అయితేనే మాకు మంచుతో సెట్ అవుతుంది, లేకపోతే సతాయిస్తాడు. 4 చపాతీస్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడైతే కాల్చుకుంటున్నాను. ఇవి మొత్తం 4 కాల్చుకున్న తర్వాత కుదిరితే 2 తింటుంది, నైట్ టైం 2 తింటుంది. మిగిలినాయి అనుకో మార్నింగ్ ఛాయ్లోకి అంచుకి ఇచ్చేస్తుంది, అమ్మ ఒకటి తీసుకుంటుంది. ఇలా ఉంటుందండి మా ఈవినింగ్ రొటీన్ అయితే. మీ అందరికీ చూసి నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏం చేస్తున్నావు? మామిడికాయ పచ్చ తిన్నావా? సరే, మా డిన్నర్ అయితే ఇప్పుడు అవుతుంది. 8:30 అవుతుంది అనమాట. ఇంకా బాయ్ చెప్పేసే వాళ్ళకి. బాయ్, గుడ్ నైట్. గట్టిగా చెప్పు. గుడ్ నైట్.